సో మీ టోటల్ ఈ జర్నీ ఎన్ని ఇయర్స్ అండి? అంటే మీరు అసలు ఈ డాన్స్ వైపు అడుగులు వేసిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఎన్ని ఇయర్స్ అవుతుంది టోటల్? 12 years అవుతుంది. 12 ఇయర్స్. 12 years అవుతుంది. 12 ఇయర్స్లో ఫస్ట్ ఇయర్స్ అంతా అంటే మీరు మేస్త్రి పని చేసుకుంటూనే కొన్ని ఇయర్స్ ఒక 2-3 years మేస్త్రి పని చేసుకుంటే క్లాస్కి వచ్చేవాడిని. తర్వాత మాస్టర్ గారు ఒక క్లాస్ ఇచ్చారనమాట. అంటే ఒక క్లాస్ చెప్తే ఆ క్లాస్ పర్సనల్ క్లాస్ తీసుకొని నేను అక్కడ నుంచి ఇంట్లో నుంచి ఏదో చెప్పి వచ్చేసా. సో అక్కడ నుంచి వేరే రూమ్లో ఉండడం, అది రెంట్ కట్టుకోవడం, ఒక్కోసారి ఫుడ్ కూడా ఉండేది కాదు. మీకు తెలిసే ఉంటుంది ఇండస్ట్రీ అంటేనే. అంటే ఒకసారి అంటే ఎక్కడ సికింద్రాబాద్ నుంచి కూడా అంటే 1 రూపీ లేకుండా నడుచుకుంటూ వచ్చేవాడిని ఒక్కోసారి. సో ఇక్కడ రూమ్లో ఉండేటప్పుడు కూడా రెంట్ కట్టవలసి వస్తుందేమో అనుకొని రూమ్ ఓనర్ ఏమి రూమ్ దగ్గర ఉంటాడు అనుకొని ఒక్కొక్కసారి క్లాస్ దగ్గర ఉండిపోవడం అంటే చాలా ఇబ్బంది ఉండేదండి చాలాసార్లు. అలాంటిది దేవుడి దయలో ఇప్పుడిప్పుడే కొంచెం ముందుకెళ్తున్నాను. యా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇప్పుడు ఎలా ఉందండి ఫినాన్షియల్ పొజిషన్? రైట్ నౌ ఓకే అండి, హ్యాపీ అండి. ఏమైనా సేవింగ్స్ లాంటివి ఏమన్నా చేస్తున్నారు? జరుగుతున్నాయండి. యా యా మొన్నే యాక్చువల్లీ ఒక చిన్న కార్ తీసుకున్నాను అనమాట. యాక్చువల్లీ యా హ్యాపీ. మెయిన్ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళాలి. యా ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఏమంటూ ఉంటారు? ఇంట్లో వాళ్ళు చాలా మెయిన్గా అమ్మమ్మ అండి. అమ్మమ్మ బాగా సపోర్ట్ చేస్తారండి. మెయిన్ అమ్మమ్మ ఏంటంటే నేను కొంచెం ముందుకెళ్ళడానికి నాకు అనేది కొంచెం సపోర్ట్ చేశారంటే అమ్మమ్మ అండి. అంటే ఆల్సో మా బ్రదర్ అండ్ మామయ్య వీళ్ళు సపోర్ట్ చేశారు, కానీ మెయిన్గా అమ్మమ్మ అండి నాకు సపోర్ట్ చేసింది. అంటే నువ్వు చేయగలుగుతావు అనే ఒక సపోర్ట్ చేశారు అనమాట. అంటే మామయ్య వాళ్ళు వీళ్ళందరూ కొన్ని విషయాల్లో వద్దని చెప్పినా సరే తను ఏంటంటే సపోర్ట్ చేసేది. అండ్ అలానే ఇప్పుడు హీరోలు అంటే డాన్స్ అనగానే మనకి మామూలుగా మూవీస్లో ఎక్కువగా హీరోస్ గురించే మాట్లాడుకుంటూ ఉంటాం, హీరోయిన్స్ గురించి తక్కువ డాన్స్ పరంగా. బట్ ఈ మధ్య కూడా మనకి హీరోయిన్స్ చాలా మంది సూపర్గా డాన్సులు ఈక్వల్లీ వేస్తూ ఉన్నారు. అలా మీకు హీరోయిన్స్లో బాగా అంటే డాన్స్ పరంగా నచ్చే వాళ్ళు ఎవరు ఉన్నారు? అంటే తమన్నా గారు చాలా బాగా చేస్తారు, అండ్ ఈ మధ్య ఇంకా సాయి పల్లవి గారు. అండ్ అదే మెయిన్గా నాకు తమన్నా గారు అంటే నేను యాక్చువల్లీ స్వింగ్ సాంగ్ ఉంది కదండి, దానికి అదే నా లాస్ట్ సాంగ్ యాక్చువల్లీ. డాన్సర్ యాజ్ ఏ డాన్సర్గా లాస్ట్ సాంగ్ అదే. అసలు ఆవిడ సూపర్ అండి. అసలు ఇది బద్రీనాథ్ మూవీలో తన అంటే ఈక్వల్గా అల్లు అర్జున్ గారితో పాటు చేసింది ఆవిడ. చాలా బాగా చేశారు అసలు. అండ్ ఇప్పుడు సాయి పల్లవి గారు కూడా. సాయి పల్లవి గారు ఏంటంటే ఎనర్జీ కన్నా స్టైలిష్గా చేస్తారు. మెయిన్ ఏంటంటే స్టైలిష్గా చేస్తారు. ఆల్రెడీ తన డాన్సరే కాబట్టి తను ఏది ఎలా చేయాలో తనకు తెలుసు. ఎక్కడ ఏ మూమెంట్ ఎలా చేస్తే బాగుంటుందని తనకి ఐడియా ఉంది. సో అందు గురించి జనాలకు కూడా అంత రీచ్ అవుతుంది. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. Please subscribe to Leo Entertainment YouTube channel. Subscribe Leo Entertainment channel. Leo Entertainment. Please subscribe this channel. Please subscribe to Leo Entertainment. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.